నమస్కారం. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కొన్ని రకాల అశ్లీల పదాలు కూడా నోటికి రాబోయినాయి కానీ వద్దురా బాబు అని పద్ధతిగా చెప్దాం అనుకున్నా. అధికారం, పవర్ లాస్ట్ అంటే వ్యామోహం పవర్ మీద. రాజకీయంలో వచ్చేసి శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు శాశ్వతంగా. అప్పటికప్పుడు ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పడిద్దా పడదు. కానీ మొన్న మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరిగాయి కదా, ఆ మేయర్ని మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాల్సిన మూమెంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్కి బీజేపీకి అసలు పడితే అసలు పడదు. కాంగ్రెస్ బీజేపీ కొంచెం సపోర్ట్ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీకి అసలు పడదు. బీఆర్ఎస్ బీజేపీ కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంది. అత్యంత ఇదేంటంటే ఐ థింక్ భైంసా అనుకుంటా, అసలు ఎంఐఎంకి బీజేపీకి అసలు పడదు. బీజేపీ ఎంఐఎం అక్కడ సపోర్ట్. వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఊరి పిచ్చోళ్ళలారా, అమాయకులారా, అమ్మలక్కల్లారా దండం పెడుతున్నా. మీరు పార్టీల వారీగా విడిపోయి తిట్టుకుంటున్నా, కొట్టుకుంటున్నా, దానివల్ల నష్టపోయేది మీరు, లాభపడేది ఆ పార్టీలో ఉండే పెద్దలు, పోటీ చేసే వాళ్ళు. ఇప్పటికన్నా మారండి. తెలంగాణలో మన మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసి మేయర్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక క్లియర్గా తేటతెల్లం చేసింది. ఏంటంటే ఓటర్లుగా మాత్రమే ప్రజల పనికి వస్తారు. పాలించే విషయంలో మేము ఎవరిదైనా పొత్తులు పెట్టుకుంటాం. ఇక ఓటర్లు అన్న వాళ్ళు మరొక రకంగా మా బానిసలే, మేము ఏం చెప్తే నమ్ముతారు, మేము ఏం చెప్తే చేస్తారు అన్నట్టుగా తయారైపోయారు. ఇకనైనా మీరు మంచి చేస్తుండే ఓటేయండి, పరిపాలన బాగా చేస్తుండే మనోడు అనుకోండి తప్ప కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో, పార్టీ చూసో దయచేసి ఫూలిష్గా మాత్రం ఉండకండి.